హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియో మన పలాసది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం తర్వాత వాణిజ్య వ్యాపారానికి పేరును సంపాదించింది పలాస. ఇక్కడ జీడిపప్పు వ్యాపారం ఎక్కువగా సాగుతుంది. అందుకే జీడిపప్పును మరో పేరు తెల్ల బంగారం అంటారు. ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పలాసలో దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ A to Z అన్ని వస్తువులు దొరుకుతాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, కళ్ళు చెదిరిపోయే బంగారు దుకాణాలు, పెద్ద పెద్ద లాడ్జీలు, పెద్ద పెద్ద హోటల్స్, మనశ్శాంతి కోసం AC థియేటర్లు, పెళ్ళిళ్ళకి కళ్యాణ మండపాలు, మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్స్. పలాస చుట్టూన్న గ్రామస్తులకి ఇది ఒక పెద్ద బిజినెస్ సెంటర్. మీరు చూస్తున్నది పలాస రైల్వే స్టేషన్. ఇక్కడ 1-2 ట్రైన్స్ తప్ప మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ ఆగుతాయి. సూపర్ ఫాస్ట్లు, ఎక్స్ప్రెస్లు, పాసెంజర్లు అన్నీ ఆగుతాయి. ఈ స్టేషన్ ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని గ్రామాల ప్రయాణికులకు ఇది పెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడ ఎంత అర్ధరాత్రి ట్రైన్ దిగినా భయం ఉండదు. మన ఇంటికి చేర్చడానికి ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు రెడీగా ఉంటారు. ఇక్కడ ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు ప్రయాణికులను మోసం చేయరు. ఎంత అర్ధరాత్రి అయినా నువ్వు ఒంటరిగా ఉన్నా నీ ఇంటికి సురక్షితంగా చేర్చుతారు. ఈ స్టేషన్ చాలా పరిశుభ్రతగా ఉంటుంది. ఈ స్టేషన్లో లిఫ్ట్ సదుపాయం కూడా కలదు. దీనిని పౌర సరఫరాల గిడ్డంగి సంస్థ గోడౌన్స్ అంటారు. అంటే మన గ్రామంలో ఉన్న రేషన్ షాపులకి ఇక్కడి నుండే రేషన్ సరుకులు వస్తాయి. ప్రతి గ్రామానికి ఈ గోడౌన్ నుండే సరుకులు ట్రాక్టర్స్ పైన, వ్యాన్లపైన సరుకులు వివిధ గ్రామాలకి చేరవేస్తారు. ఇక్కడ నుండి సుమారు 3 మండలాలకు రేషన్ సరుకులు చేరవేస్తారు. ఇది రాష్ట్ర గవర్నమెంట్ పౌర సరఫరాల వ్యవస్థకు చెందిన గోడౌన్. ఎక్కడెక్కడి నుండో బియ్యం ఇక్కడికి వచ్చి స్టోరేజ్ అవుతాయి. వచ్చే బియ్యం ఇక్కడ నుండి వివిధ గ్రామాలకు పంపిస్తారు. మీకు కనిపించింది ఈ అందమైన హాస్పిటల్ ఈ జిల్లాలో ఎక్కడా లేదు. ఇది కేవలం పలాసలోనే ఉంది. ఇది కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఉద్యానంలో చాలామంది కిడ్నీతో బాధపడి చనిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ కట్టారు. ఇప్పుడు ఈ హాస్పిటల్లో 15 మిషన్స్ డయాలసిస్ కోసం అందుబాటులో ఉన్నాయి. చుట్టుప్రక్కల ఉన్న కిడ్నీ పేషెంట్లకి ఇది చాలా ఉపయోగకరమైన హాస్పిటల్. ఈ హాస్పిటల్ చాలా పెద్దది. ఎందుకంటే ఉద్యానం ఏరియాలో అధిక మొత్తం కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారికి ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగాన్ని ఇస్తుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర సాయిబాబా మందిరం ఉంటుంది. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. గురువారం వచ్చిందంటే ఈ దేవాలయంకి భక్తులు చాలా రద్దీగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుండో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఎందుకంటే ఈ దేవాలయంకి కమిటీ వారు చాలా పరిశుభ్రతగా ఉంచుతారు. ఈ దేవాలయం చాలా విశాలంగా ఉంటుంది. ఈ దేవాలయంలో ఒక సాయిబాబా మందిరమే కాదు, పలు దేవుళ్ళ మందిరాలు ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులకి మనసు ప్రశాంతత లభిస్తుంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు, కాశీబొగ్గు రోడ్లన్నీ బిజీగా మారిపోతాయి. కొన్ని సంవత్సరాల నుండి శుక్రవారం రోజు ఇదే ప్లేస్లో సంతను ఏర్పాటు చేశారు. పూర్వం నుండి ఇదే ప్లేసు, ఇప్పటికీ ఇదే ప్లేస్లో సంత ఏర్పాటు అవుతుంది. ఈ సంత ఎందుకింత రద్దీగా ఉంటుందో అర్థం కాదు. ఇక్కడ అన్ని సామాగ్రిలు దొరుకుతాయి. ఇక్కడ మంచం కోసం నులకపట్ల నుండి నాటు కోళ్ళు వరకు, మట్టి కుండల నుండి మసాలా సామాన్ల వరకు దొరుకుతాయి. ఇక్కడికి ఎక్కడెక్కడి నుండో వ్యాపారస్తులు వచ్చి ఆ రోజు వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతారు. మరి ఈ సంత ఎంత రద్దీగా ఉందో మీరే చూడండి. మండుటెండల్లో గొడుగులు వేసుకుని వ్యాపారం ఎలా చేస్తున్నారో మీరే చూడండి. ఇక పలాస. ఈ పలాసలో చాలా రకాల డిపార్ట్మెంట్లు, తాలూకా ఆఫీసులు ఉన్నాయి. అంగన్వాడీ ఆఫీసుల నుండి RDO ఆఫీస్ వరకు, రిజిస్ట్రేషన్ ఆఫీసు నుండి సివిల్ కోర్టు వరకు, ఫైర్ డిపార్ట్మెంట్ నుండి DSP ఆఫీస్ వరకు. ఇక బ్యాంకుల కోసం చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతితో దేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో పలాసలో అన్ని బ్యాంకుల తాలూకా బ్రాంచులు ఉన్నాయి. ఇక దేశంలో ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో అన్ని బ్రాంచులు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ మెడికల్ షాపులకి కొరవలేదు. 10 అడుగులకి ఒక మెడికల్ షాప్ ఉంటుంది. పెట్రోల్ బంకులు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు అడుగడుగునా ఉంటాయి.
ఇక దేశంలో ఎన్ని రకాల మోడల్ బైకిల్ కంపెనీలు ఉన్నాయో అన్ని రకాల బైకిల్ బ్రాంచ్లు ఉన్నాయి. ఇక కాలేజీలు స్కూల్ కోసం అంటే చెప్పవసరం లేదు, ఒకటికి మించి ఒకటికి పోటీగా ఉన్నాయి. మొత్తంగా పలాస కోసం చెప్పాలంటే ఇది ఒక పెద్ద బిజినెస్ సెంటర్. ఇక్కడ ప్రతి వస్తువు దొరుకుతుంది, ప్రతి ఆఫీసరు ఉంటారు. ఇది చాలా ప్రశాంతమైన ఏరియా. ఎవడి పని వాడు చేసుకుంటాడు, ఒకడికొకడు సహాయపడతాడు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా పలాసలో కలుషితమైంది. ఇది అన్నా క్యాంటీన్. ఇక్కడ ప్రతి కార్మికుడు వచ్చి భోజనం చేస్తాడు. కార్మికుడు ఏంటి, ప్రయాణికుడు కూడా వచ్చి హ్యాపీగా భోజనం చేసి వెళ్తాడు. ఇక్కడ ఫుడ్ సూపర్గా ఉంటుంది. క్యాంటీన్ కూడా పరిశుభ్రతగా ఉంటుంది. మరి ఈ క్యాంటీన్ ప్రక్కన సందులో చేపల మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అన్ని రోజుల కంటే మంగళవారం, ఆదివారం మరి చెప్పవసరం లేదు, చాలా బిజీగా ఉంటుంది. అలా అని ఇక్కడ మోసం జరగదు. చుట్టుప్రక్కల ఏరియా నుండి సముద్రం చేపలు, చెరువు చేపలు, మేకలు, కోళ్ళు తెచ్చి ఇక్కడ అమ్ముతారు. ఫ్రెండ్స్, మరి పలాస కోసం మరింత సమాచారం కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.